నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు అవినాష్ దాస్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. చాలామంది రుద్రాక్షలు ధరించడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతున్నాయని చెప్పి చెప్తున్నారు. మనకు రకరకాల రుద్రాక్షలు మార్కెట్లో అందుబాటులో కూడా ఉంటున్నాయి. అయితే ముఖ్యంగా ఎటువంటి రుద్రాక్ష ధరిస్తే ఎటువంటి ఫలితం వస్తుంది, రుద్రాక్షలు ఎవరు ధరిస్తే బాగుంటుంది, రుద్రాక్ష ధరించాలంటే నియమాలు పాటించాలా, ఇలాంటి రకరకాల సందేహాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి తెలియజేయండి. రుద్రాక్ష అంటే శివుడి టియర్ డ్రాప్స్, కన్నీళ్ళు. అది కాస్త రుద్రాక్ష చెట్టుగా వచ్చి ఆ చెట్టు నుంచి వచ్చేవి రుద్రాక్షలు. మనకు బనారస్, కాశీకి వెళ్తే గవర్నమెంట్ షాపులు ఉంటాయి ఈ రుద్రాక్షవి. సో అక్కడ బేసిక్గా కొంటే అక్కడ ఒరిజినల్ గవర్నమెంట్ షాప్స్లో కొనుక్కోండి అని చెప్తా కాశీలో. లేదంటే మధ్య ఆన్లైన్లో కూడా అమ్ముతున్నారు. మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో లాంటి యాప్స్లోకి వెళ్తే పంచముఖి రుద్రాక్ష, దశముఖ రుద్రాక్ష, షష్టముఖ రుద్రాక్ష, సప్తముఖ రుద్రాక్ష, అష్టముఖ రుద్రాక్ష అని ఉంటాయి. బేసిక్గా పంచముఖ రుద్రాక్ష అనేది ఎక్కువ సేల్స్ ఉంది. ఓకే, ఒక్కొక్క నంబరు మన జీవితంలో అసోసియేట్ అయి ఉంటుంది. ఇప్పుడు పంచముఖ రుద్రాక్ష ఎందుకు వేస్తారంటే అది పాజిటివిటీని పెంచుతుంది మనలో. ఓకే, జీవితం అంటే బేసిక్గా ఫ్రాంక్గా చెప్పాలంటే అదృష్టం. 88% అదృష్టం, 12% కష్టం. ఓకే, నమ్మరు చాలా మంది. ఓకే, 50-50 అంటారు. మేము మా గురువులు చెప్పింది చెప్తున్నాను మామూలుగా. సో అదృష్టం అనేది చాలా ఇంపార్టెంట్. అదృష్టం ఎలా వస్తుంది అంటే పాజిటివిటీ. మనిషి పాజిటివ్గా, ప్రోగ్రెసివ్గా ఉండాలి. ఓకే, అప్పుడు ఉంటేనే మీకు సక్సెస్ అనేది వస్తుంది. ఈ పంచముఖి రుద్రాక్ష 5 అనే నంబరు ప్రేమకి కనెక్టెడ్. ప్రేమ ఉంటేనే పాజిటివిటీ వస్తుంది. ఎదురోడు బాగుండాలి, మనం పాజిటివ్గా మాట్లాడేవాడికి అన్నం పెట్టాలి అనే ప్రేమ ఉంటే, మంచి కోరుకుంటే కరెక్ట్ పాజిటివిటీ అనేది వస్తుంది. కొంతమంది ఎలా ఉంటారంటే నాకు ఇవన్నీ వద్దు, నాకు పేరు రావాలి అంతే, ఇవన్నీ తర్వాత. కొంతమంది నాకు ఇవన్నీ అనవసరం, నాకు డబ్బు రావాలి అంతే. అలాంటి వాళ్ళకి నేను చెప్పేది, డబ్బు రావాలి అంటే ఒకటి మనం ఏం చేయాలంటే డబ్బుకి నంబరు ఒకటి 2 అనే నంబరు డబ్బుని ఇండికేట్ చేస్తుంది. ఓకే, సో 2 సైడెడ్ రుద్రాక్ష వేసుకోవాలి. అంటే ద్విముఖ రుద్రాక్ష వేసుకోవాలి. అదే జాబ్, మానవ జీవితంలో జాబ్ కానీ హెల్త్ బాగుండాలన్నా షష్టముఖ రుద్రాక్ష అంటే 6 ఫేస్డ్ రుద్రాక్ష వేసుకోవాలి. జాబ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, జాబ్ ట్రై చేస్తుంటారు చాలా మంది. సాఫ్ట్వేర్ జాబ్స్ లక్షల్లో ఉంటారు చేసేవాళ్ళు. వాళ్ళందరూ మాకు జాబ్ రావాలి, చాలా ఇంటర్వ్యూస్ ఇస్తారు, 100 దాకా ఇంటర్వ్యూస్ ఇస్తారు, వర్క్ అవ్వదు. అలాంటప్పుడు షష్టముఖి రుద్రాక్ష వేసుకుంటే హెల్ప్ అవుతుంది మనకు. ఓకే, అది ఎంత ఉంటుంది అంటే 100 రూపీస్ ఉంటుంది అంతే. అంతే, ఏదైనా 100 రూపీసే రుద్రాక్ష. ఏదైనా 100, 150, 200 అంతే. కొన్ని రేర్గా ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. మనకు 1 to 12 చాలు. ఓకే, సో ఇప్పుడు షష్టముఖ రుద్రాక్ష తీసుకుంటే జాబ్ చేసే వాళ్ళు, జాబ్కి ట్రయల్స్ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. తర్వాత పెళ్లి కోసం ట్రై చేస్తున్న వాళ్ళు సప్తముఖ రుద్రాక్ష వేసుకోవాలి. 7 ఫేస్డ్ రుద్రాక్ష. పెళ్లి కావటం లేదు, మనం అప్పుడప్పుడు ఏం చేస్తామంటే పెళ్లికి ట్రై చేస్తూ ఉంటారు, టైం ఇంకా రాదు. చాలా మందికి జీవితంలో ప్రాబ్లం ఏంటంటే డబ్బు రావడానికి ఇంకా 2-3 ఇయర్స్ టైం ఉంటుంది, పెళ్ళి అవ్వడానికి ఇంకా 3-4 ఇయర్స్, 5 ఇయర్స్, 7 ఇయర్స్ టైం ఉంటుంది. వీడు వయసు అయిపోతుంది, పోతుంది, కానీ వీడికి పెళ్ళి అవ్వాలి, వీళ్ళ నాన్నగారు ఈ అమ్మాయి పెళ్ళి చూడాలి. అలాంటప్పుడు సప్తముఖ రుద్రాక్ష తీసుకొని వేసుకొని మనం స్వామివారిని అడగాలి, ఇది మా నాన్నగారి పరిస్థితి, నా పెళ్ళి చూడాలనుకుంటున్నారు, నాకు సహాయం చేయండి, నాకు పెళ్ళి చేయండి అని చెప్తే హీ విల్ మేక్ షూర్ యూ గెట్ మ్యారీడ్. ఓకే, పెళ్ళి అవుతుంది మీకు. కానీ జాతకంలో 10 సంవత్సరాల తర్వాత రాస్తుంది, జాతక పరంగా 10 ఇయర్స్ ముందు రాస్తుంది. కానీ మీరు అదే దాన్ని 10 ఇయర్స్ ముందు కూడా తీసుకురావచ్చు దేవుడు కటాక్షం ఉంటే. ఎందుకంటే 10 ఇయర్స్ తర్వాత కూడా దేవుడే డిసైడ్ చేశాడు. తపస్య చేస్తే దేవుడు కూడా వింటాడు.
మనం సీరియస్గా ఉన్నామండి మారాలి అని, హ్మ్. దేవుడు అవకాశం ఇస్తాడు. సీరియస్గా ఉండాలి. అక్కడ వాళ్ళ నాన్నగారికి ఏదో బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నారు, హ్మ్. అమ్మాయి పెళ్లి చూడాలనుకుంటున్నారు, ట్రై చేయొచ్చు, తప్పు లేదు. దేర్ ఆర్ ఛాన్సెస్. ఇఫ్ యు ఆర్ పాజిటివ్, హ్మ్. ఇఫ్ యు ఆర్ సీరియస్, పెళ్ళి అవుతుంది. ఆ సప్తముఖ రుద్రాక్ష హ్మ్. మనం ధరించి ముందుకెళ్ళాలి. పెళ్లి చూపులకి వెళ్తే రెగ్యులర్గా ఆటోమేటిక్ ఒక కనెక్షన్ అనేది ఏర్పడి పెళ్లి అనేది జరుగుతుంది. ఓకే. అది ఎలా జరుగుతుందంటే 10 years తర్వాత అరేంజ్ మ్యారేజ్ రాసొచ్చు, ఇప్పుడు ఆ అమ్మాయికి లవ్ మ్యారేజ్ అయిపోతుంది. ఓకే. ఈ జన్మలో పెళ్లి చేసుకున్నాడు, నెక్స్ట్ జన్మకు షిఫ్ట్ అయిపోతాడు. హ్మ్. వచ్చే జన్మలో చేసుకున్నాడు, ఇప్పుడు ఈ జన్మలోకి వచ్చేస్తాడు. ఆహా. టైమింగ్ మారుతుంది. హ్మ్. సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, యూ క్యాన్ సీరియస్లీ డూ ఇట్. సో సప్తముఖ రుద్రాక్ష పెళ్లి కోసం, హ్మ్. జాబ్ కోసం హ్మ్. షష్టిముఖి రుద్రాక్ష, డబ్బుల కోసం ద్విముఖి రుద్రాక్ష వేసుకోవాలి. పేరు కోసం, సినిమా ఇండస్ట్రీలో పేరు కోసం చాలా తాతాలాడిపోతారు. అవును. సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే డబ్బు కాదు, డబ్బు పెడితే పాత్రలు మంచి మంచి పాత్రలు పడవు, పేరు రావాలి. రావాలి. పేరు కోసం దశముఖ రుద్రాక్ష, 10 faced రుద్రాక్ష. 10 అనేది పేరు ప్రఖ్యాతికి. అంటే ఏ ఫీల్డ్ లో అయినా సరే మనకు గుర్తింపు ఉండాలి అని అంటే దశముఖ దశముఖ రుద్రాక్ష హ్మ్. బై బర్తే చాలా మందికి జాతకంలో ఈ 10th house దశమం చాలా స్ట్రాంగ్ ఉంటే ఆటోమేటిక్ పేరు వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి. హ్మ్. చిన్నప్పటి నుంచే పేరు ఉంటుంది, తర్వాత ఇంకా లైమ్ లైట్లోకి వచ్చేసి ఇంకా పేరు ఓకే. అలా వచ్చేస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే దశమం కొంచెం వీక్గా ఉంటే కొంచెం పేరు వస్తుంది. హ్మ్. అలాంటప్పుడు ఈ దశముఖ రుద్రాక్ష వేసుకుంటే ఎంతో కొద్దిగా హెల్ప్ అవుతుంది. ఓకే. సో మనం ఏం అవసరం ఉంది, హ్మ్. ఏ రుద్రాక్ష తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. అవును. ఇప్పుడు రుద్రాక్ష ధరించవచ్చు పలానా దానికి పలానా అని చెప్పారు కదా, రుద్రాక్ష ఆడవాళ్ళు ధరించవచ్చా అని ఒక చిన్న డౌట్ చాలా మందికి. ధరించవచ్చండి, హ్మ్. తప్పేమీ లేదు. జస్ట్ మీకు నార్మల్ డేస్ కాకుండా వేరే డేస్లో తీసి పక్కన పెట్టేయండి, మిగతా డేస్ హ్యాపీగా వేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. హ్మ్. దట్ ఈస్ నార్మల్. ఈ మధ్య ఆడ మగ అనేది డిఫరెన్స్ ఏం లేదండి, ఈ శాస్త్రాల్లో రాసేశారు. హ్మ్. ఆడవాళ్ళు డోర్ గడప దాటి బయటికి రావద్దు, హ్మ్. ఇవన్నీ ఇప్పుడు లేవు కదా. ఇప్పుడు ఆడమ్మే ప్లేన్ నడిపేస్తుంది, పైలట్ అయిపోయింది, అవును. చీఫ్ మినిస్టర్ అయిపోయింది, ప్రైమ్ మినిస్టర్ కూడా అయిపోయింది ఏకంగా కదా. సో వేసుకోవచ్చండి, హ్యాపీగా వేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. ఆడవాళ్ళు కొబ్బరికాయ కొట్టొద్దు, ఆడవాళ్ళు రుద్రాక్షలు వేసుకోవద్దు. అయినా నేను ఇప్పుడు చెప్పాను అనుకోండి ఆడవాళ్ళు రుద్రాక్షలు వేసుకోవద్దు అంటే వింటారా? అడుగుతున్నా, వేసుకోకుండా ఉంటారా? వేసుకోవాలనిపించిన వాళ్ళు వేసుకుంటారు. నేను శివభక్తురాల్ని, నేను వేసుకుంటాను, నువ్వేం పిక్తారా అంటారు డైరెక్ట్. ఫేస్ టు ఫేస్ చెప్తారు సమాధానం. ఓకే. వేసుకోవచ్చండి, ఏం కాదండి పెద్ద. ఒక రుద్రాక్ష వేసుకోవడానికి ఏముందండి, ఓకే. అదొక ఫ్రూట్ లాంటిది, ఒక చెట్టుకు వచ్చింది, అవును. అదొక ఫ్రూట్ అంతే. దాన్ని ఒక యాపిల్ బనానా మ్యాంగో లాగా ట్రీట్ చేయండి మీరు, హ్మ్. ఏం కాదు. ఇప్పుడు రుద్రాక్ష అంటే మామూలు కాదు, చాలా పవర్ఫుల్. మరి అలాంటి రుద్రాక్షను ధరించినప్పుడు ఆడవారైనా సరే మగవారైనా సరే నియమాలు ఏమైనా పాటించాలా? నాన్ వెజ్ తినకూడదు. పక్కన జస్ట్ తీసి తినేటప్పుడు పక్కన జస్ట్ అలా పక్కన పెట్టేయండి. తర్వాత తినేసిన తర్వాత మళ్ళీ వేసుకోండి. కనీసం తినే ప్రక్రియ జరుగుతున్నప్పుడు మీ రుద్రాక్ష మీ ఒంటి మీద ఉండొద్దు అని చెప్తాను అంతే. ఓకే. అది గుర్తుపెట్టుకోండి చాలు. ఎంతో కొంత గౌరవమైన ఇవ్వాలి కదా రుద్రాక్షకి. శివుడు టియర్ డ్రాప్స్ కదా, కంటి అదే అవును నీళ్ళు. సో మీరు అర్థం చేసుకోవాలి, మినిమం రెస్పెక్ట్. ఈ మినిమం రూల్స్ పాటిస్తే జస్ట్ రుద్రాక్షను తీసి 5 నిమిషాలు పక్కన పెట్టి, ఎంత 10 నిమిషాలు తింటారా, 15 నిమిషాలు తింటారా, 15 నిమిషాలు పెట్టేయండి, తర్వాత తినండి, ఏం కాదు. ఇప్పుడు మాంసం తినడము అది చాలా పెద్ద కాంట్రవర్షియల్ క్వశ్చన్. మాంసం తినాలా తినకూడదా? ఇప్పుడు బార్డర్ దగ్గర సెక్యూరిటీ ఉన్నాడు, వాడు తప్పకుండా తినాలి కదా. బాడీ బిల్డింగ్ చేయాలి, ఫైట్ చేయాలంటే వాడు తినాలి. వాడికి శివుడి మీద ప్రేమ ఉంది, భక్తి ఉంది, వాడు వేసుకుంటాడు. తినేటప్పుడు పక్కన పెడతాడు, మళ్ళీ వేసుకుంటాడు. మీరు స్పిరిచువల్ పనులు చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో గుడిలో పూజారు అనుకోండి, మీరు అప్పుడు తింటే బాగవదు ఫ్రాంక్గా కదా. ఎందుకంటే రోజంతా దేవుడి మీద కూర్చున్నప్పుడు మీరు నాన్ వెజ్ తింటే బాగవదు కదా. సో అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. ఇప్పుడు దేవుడు కూడా రాక్షసుడు వచ్చినప్పుడు చంపేస్తాడు కదా, రక్తం బయటకు వస్తుంది కదా, అకార్డింగ్ టు ద సిచ్యువేషన్, అంతే అండి. ఓకే. సో బేసిక్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, జిస్ట్లో షార్ట్లో ఫినిష్ చేసేస్తా. జాబ్ కోసం 6 ముఖి అంటే షష్టముఖ రుద్రాక్ష, పెళ్లి కోసం సప్తముఖ రుద్రాక్ష, పేరు కోసం దశముఖ రుద్రాక్ష, డబ్బు కోసం ద్విముఖి రుద్రాక్ష. ఇవి గుర్తుపెట్టుకోండి చాలు. ఇంకోటి హెల్త్ ప్రాబ్లం వస్తే అష్టముఖి రుద్రాక్ష, 8. సో ఇవన్నీ కలిపి కూడా మీరు ఒక మాల చేసుకుని వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. అంటే మెడలోనే ధరించాలా, కొంతమంది చేతికి కూడా మీ ఇష్టం. ఒంటికి తగలాలంటే ఆల్ ఓవర్ పంచముఖి రుద్రాక్ష వేసుకోమంటారు, ఎందుకంటే అది మొత్తం ఆల్ ఓవర్
హైయెస్ట్ సేల్స్ కలిపి అన్ని కలిపి కింగ్ చేస్తుంది మిమ్మల్ని. ఓకే అందుకని సేల్స్ 99% పంచముఖి రుద్రాక్ష ఎక్కువ ఉంటాయి. ఓకే ఓకే సో పంచముఖి రుద్రాక్ష ఇస్ ద బెస్ట్. ఎవరైనా యూనివర్సల్గా వేసుకోవచ్చు. నేను చెప్పేది మొత్తం కలిపి వేసేసుకోండి. 5 2 5 6 7 8 10 ఓకే ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. 2 5 6 7 8 10 అంతే. ఓకే 500 రూపీస్ అవుతుంది అంతే అన్ని కలిపి. మీరేమో అంత తక్కువ చెప్తున్నారు. ఒక రుద్రాక్ష సెర్చ్ చేసిన 2000 3000 అని అంటున్నారు ఆన్లైన్లలో. మీరు మీషో యాప్ తెలుసా మీకు? మీషో యాప్కి వెళ్ళండి, 100 150 రూపాయలు రుద్రాక్ష. నిజంగా ఒరిజినల్ అంటారా? ఒరిజినల్ ఏంటి రుద్రాక్ష ఎంత తెలుసు? కాశీలో గవర్నమెంట్ షాప్ లో రుద్రాక్ష 5 రూపాయలు 10 రూపాయలు అండి, 15 రూపాయలు చెట్టుకుంటాయండి. ఇలా చెట్టుకు జస్ట్ తగిలి ఉంటాయి. 10 రూపాయలకి 5 రూపాయలకి అమ్ముతారు. ఆ 10 రూపాయలు ఇక్కడ తెచ్చి 1000 రూపాయలు 1,00,000 రూపాయలు అని పెద్ద పెద్ద షాపులు పెద్ద పెద్ద బోర్డులు వేసుకొని అమ్ముతాయి. యాక్చువల్గా అవన్నీ 10 రూపాయలు 20 రూపాయలు 5 రూపీస్కి అమ్ముతారండి రుద్రాక్ష. పంచముఖి రుద్రాక్ష 5 రూపీస్కి అమ్ముతారు కాశీలో, 5-10 రూపీస్కి. వాడి షాప్ రెంట్ కట్టాలి, వాడికి ఇవ్వాలి, ఇదంతా. మీరు గవర్నమెంట్ షాప్కి వెళ్ళండి కాశీలో, ఒరిజినల్ మోస్ట్ ఒరిజినల్ అవి. మళ్ళీ ఇప్పుడు చాలా మంది వాటి ప్లేస్ లో ప్లాస్టిక్ వి కూడా రుద్రాక్షల లాగా ఉన్నాయి వేసుకుంటున్నారు కదా. దొంగలండి వాళ్ళు, దొంగలు. ప్లాస్టిక్ అయితే కొనకూడదండి. రుద్రాక్షనే కదా. చాలా మంది ఏం చేస్తారంటే డబ్బుల కోసం ప్లాస్టిక్ తయారు చేసేస్తారు, ప్లాస్టిక్ అమ్మేస్తారు. వెరీ బ్యాడ్, వెరీ సాడ్ యాక్చువల్. ప్లాస్టిక్ తక్కువకి వస్తుందని. ఇప్పుడు రుద్రాక్ష తీసుకొచ్చుకున్న తర్వాత దాన్ని మనం డైరెక్ట్ వేసుకోవచ్చా? దేవుడి దగ్గర పెట్టి పూజ లాంటి కార్యక్రమాలు ఏమైనా చేయాలంటారా? ఎనర్జైజ్ అయితే చేసుకోండి, యాక్టివేట్ అయితే చేసుకోండి. దేవుడి దగ్గర కూర్చొని మీరు ఎంతసేపు చేయగలిగితే 10 నిమిషాలు, గంట 2 గంటలు వేసుకుంటే బెటర్ కదా. వేసుకున్న తర్వాత పాజిటివ్గా ఉండండి, శివుడు లాగా ఉండండి, మీలాగా ఉండకండి. బికమ్ పాజిటివ్ అంటే బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీరు తయారవుతే అప్పుడు మీకు. ఇప్పుడు పంచముఖి రుద్రాక్ష వేసుకున్న తర్వాత మళ్ళీ నోటుకు వచ్చిన ఏం మాట్లాడితే ఇష్టం వచ్చిన పనులు చేయడం, పిచ్చి పిచ్చి గొడవలు పెట్టుకోవడము, అంటే ఎవరికి వాళ్ళు మంచి మార్గంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. అదే మోస్ట్ ఇంపార్టెంట్. భావం ఇంపార్టెంట్. భావం కరెక్ట్గా ఉంటేనే రుద్రాక్ష కరెక్ట్గా పనిచేస్తుంది. మీరు ఒక సిమ్ కార్డ్ తీసుకొచ్చుకున్నారు, ఫోన్లో వేసుకున్నారు, ఆ ఫోన్ ఐఫోన్ అయిపోతుందా? అవ్వదు కదా. మీరు ఫస్ట్ మిమ్మల్ని బెటర్మెంట్ చేసుకుంటే తర్వాత మీకు వాల్యూ అంత ఉంటుంది కదా. మీరు ఐఫోన్ చేసుకుంటే అప్పుడు మీకు అంత వాల్యూ. లేదంటే పిచ్చి ఫోన్, ఏదైనా పాత డొక్కు ఫోన్ పెట్టుకుంటే ఇంకెట్లా మీ దగ్గర కదా. మీరు ఎంత మంచి పౌచ్ వేసుకున్నా, ఎంత మంచి స్క్రీన్ గార్డ్ వేసుకున్నా, మంచి మంచి యాప్లు వేసుకున్నా దానికి వాల్యూ ఉంటుందా? అది గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ అండి, చాలా మంచి వివరణ ఇచ్చారు. సంతోషం.